ప్రభు యేసు క్రీస్తు నామమునకు ఘన మహిమ చెల్లును ధనరాని నిజముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండటి వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ములు పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టువారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. 18 చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను. అయితే ఆ ఊరి పేరు మొదట లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి నీ పరిశుద్ధ నామస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కాసి కాపాడుతండి. ఉదయకాల సమయం తండ్రి మరొకసారి తండ్రి నేను స్థుతిగా తిరిగి సమయాన్ని బట్టి నీకు లెక్కలేని స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డ తండ్రి ఎంతో ప్రయాసపడుతుంది, స్థలం కొనుక్కుంటుంది, ఇక్కడ స్థిర నివాసం కట్టుకుని గాను తండ్రి ఇల్లు తండ్రి ఈ రోజు తండ్రి శంకుస్థాపన చేస్తుండగా తండ్రి ఈ కృపా మహిమ ప్రభావం తండ్రి ఆ బిడ్డలపై ఉంచండి. పెట్టేవారు పైన తండ్రి మీ కృప చూపించండి తండ్రి. ప్రభా ఏ ఇరుకులు ఇబ్బందులు అక్కడ రాకుండా తండ్రి మీరే సమస్తము తండ్రి సమస్తము దయచేసి తండ్రి ఏ ఇబ్బందులు రాకుండా తండ్రి ఈ గృహము పట్టు పర్యాంతము తండ్రి మీరు తోడుగా నెరగొండి బిడ్డలకు తండ్రి సహాయం చేయమని ఈ ఉదయకాల సమయం మరొకసారి తండ్రి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి లెక్కల స్థితులు స్తోత్రం చెల్లించుకుంటూ మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఇంతవరకు నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు నాయన ఆశీర్వదించిన విధానాన్ని కొరకు వందనాలు చేస్తున్నాను ప్రభా. పగలు ఎంత దెబ్బ అయినను రాత్రి వెళ్ళిన దెబ్బ అయినను మాకు తగలకుండా నా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నా తండ్రి ఎంతోమంది నా ప్రభా కరోనాలో నశించిపోయినప్పటికీ చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినం నాయన మమ్మల్ని చదివిన రెక్కలు గృహం కట్టకు నాయన మీరిచ్చిన నాయన సమయాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాను ప్రభా. మరి నా తండ్రి మీ బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభా. ఈ ప్రార్థన సహాయం కోరి మీ బిడ్డ నా తండ్రి నువ్వు నా ప్రభా నీ బిడ్డలైన వారిని తలగా ఉంచడానికి నేను తోకగా ఉంచిన నా ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇగో తండ్రి నాయన శంకుస్థాపన మొదలంచిన నా ప్రభా ఇల్లు పూర్తి వరకు నా తండ్రి ఈ యొక్క కృప మీరు ఉంచమని ఆదాన సన్నిధి బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నాయన కూడా వచ్చిన నా తండ్రి నాయన తండ్రి తమ్ముని పాస్ నాయన మీరు ఆశీర్వదించండి ప్రభా. నాయన మొదట రాయి వేస్తుండగా నా తండ్రి మీరు ఉండండి ప్రభా స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. మిమ్మల్ని ఆశ్రయించిన వారు నా ప్రభా నాయన నాయన నీకు స్తోత్రము తండ్రి. ఏ మేలు నాయన కొడుకు ఉండదు ప్రభావం చేస్తున్నాను తండ్రి. నాయన ఏ రీతి వస్తుందో మాకు తెలియదు ప్రభా, ఏ రీతిగా రప్పిస్తావో మాకు తెలియదు తండ్రి. నీ బిడ్డలను నాయన నీవు ఆశీర్వదిస్తావు తండ్రి. నాయన ఊహించిన విధంగా నా ప్రభా నీ బిడ్డ నాయన ఈ గృహాన్ని లేకుండా సహాయం మీరు వేయించమని ఇస్తున్నాను తండ్రి. నాయన ఇచ్చిన ఇద్దరు బిడ్డల కొరకు నీకు వందనాలు చేస్తున్నాను ప్రభా. బిడ్డలిద్దరిని మీరు దీవించండి. నన్ను కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి.
నా ప్రార్థనలు తప్పులు ఉంటే మన్నించిన ప్రభావ ఈ దివ్యమైన కృపలో మనం మమ్మల్ని భద్రపరచమని దేశ పరిస్థితి నన్ను అడిగి ప్రతి మాట వేడుకుంటున్నాను మా పరిస్థితి. ప్రభావ సాయంకాల సమయం అండి ఉదయకాల సమయం వరకు సజ్జమైన రకాల కింద కాల్చి కాపాడి భద్రపరిచిన ప్రభావ ఆయన ఈ శాంతిని మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రికి ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి స్తోత్రములు ప్రభా. నా దేవా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ స్తోత్రములు అయినా నాయన ఇదిగో ప్రభా వందనాలైన బిడ్డ నా తండ్రి నువ్వు ప్రేమించావు నాయన నీ స్తోత్రములు ప్రభా. నాయన బిడ్డ గృహం కట్టుకునే కృప దయచేసావు తండ్రి నీ స్తోత్రములైన స్తోత్రములు ప్రభా. నాయన మంచిగా గృహాన్ని దయచేసి తండ్రి నీ స్తోత్రములు ప్రభా. కట్టువారిలో మీరన్నట్టు తండ్రి నీ స్తోత్రములు ప్రభు. అందరూ మీరే సహాయం దయచేయండి తండ్రి నీ స్తోత్రములు ప్రభు. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ మీరు కాసి కాపాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మిక్కులు బతిమాలైనంత వేడుకుంటున్నాను పరమ తండ్రి. జీవాధిపతి నీ జీవం గల నామమునకు స్తోత్రం. సర్వశక్తిమంతుడా సర్వాంతర్యామి ప్రభు అని యేసు నీ బంగారు పాదములకి వందనాలు స్తోత్రాలు. మరొకసారి నీ పాద విందారంలో చెంత చేరిన ఆయన చేయించిన మా ప్రార్థన మీరు ఆలకించి మాకు సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చావు తండ్రి. మీరు మాతో ఉండి ఈ కార్యక్రమంలో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మానవ హస్తము కాదు కానీ ప్రభువా నీ పరిశుద్ధమైన హస్తము నాయన ఈ స్థలంలో ఉంచండి ప్రభువా. నీ హస్తము చాపి నీ మెండైన ఆశీర్వాదము దయచేయండి. ఇదిగో తండ్రి మొదటిగా రాయి వేయించుండగా తండ్రి నీ కృపను నీ ప్రేమను నీ యొక్క ఆశీర్వాదమును మాకు తోడుగా ఉంచి ఈ కుటుంబస్తులందరి పట్ల నీ ప్రేమను విస్తరింప చేయమని వేడుకుంటున్నాను. ఏ తండ్రి లోటు లేకుండా తండ్రి గృహం సంపూర్తి అయ్యేంత వరకు అన్ని విషయాల్లో మీరే సహాయం దయచేయమని ఆ యొక్క సిమెంటు కంకర ఇసుక మరి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా మీరే చేయమని ప్రాముఖ్యంగా ఈ పని చేసిన మేస్త్రుల పట్ల మీ కృపను ఉంచండి ప్రభువా. తండ్రి ఎలాంటి ప్రమాదములు సంభవించకుండా ఆ పని వారందరి పట్ల నీ కృపను ఉంచండి ప్రభువా. ఈ యొక్క గృహము మరలా తండ్రి సంపూర్ణమైన తరువాత సంఘముగా మేము చేరి నిన్ను స్తుతించే భాగ్యం మీరు మాకు దయచేయండి. అంతవరకు నీ కృపను నీ ప్రేమను బిడ్డలకు తోడుగా ఉంచమని అన్నిటికంటే ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మను కావలిగా ఉంచమని ఇదిగో తండ్రి చేయించిన ఈ కార్యక్రమంలో మీరుండి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. రండి మేస్త్రి గారు. పరమ తండ్రి పరిశుద్ధుడా తండ్రి మానవులుగా తండ్రి మేమే ప్రయాస చేసిన అది వ్యర్థం నాయన. నీ కృప లేనిదే నీ హస్తం లేనిదే మేమేమీ చేయలేము నాయన. నీ యొద్దకు వచ్చి వారిని నువ్వు త్రోసివేసే దేవుడో కాదు, నిన్ను నమ్మిన వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడో కాదు. విశ్వాసంతో
ఇదిగో సోదరి తన కుటుంబం నాయన నీ నామమును ప్రేమించి ఇదిగో తండ్రి నీ నామంలో ఇక్కడ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసి ఇదిగో సంఘమంతా ఇక్కడ ఏకీభవించి నీ నామంలో ప్రార్థించి నీ దాసునిగా ఇక్కడ తండ్రి మూలరాయి స్థాపించుతుండగా నీ కృపను మెండుగా విస్తరింపచేసి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీ ఆశీర్వాదమును వారికి దయచేసి త్వరలో ఈ గృహం సంపూర్ణమగుటకును ఇస్తారని నమ్ముచున్నాం. సకల మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి. సాతానీ శక్తులను అంధకార క్రియలను లయపరిచి ఎలాంటి దురాత్మల ప్రభావం ఇక్కడ లేకుండా మీ కృపను మెండుగా విస్తరింపచేసి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మూలరాయిని స్థాపించి నేను దీన్ని అభిషేకిస్తున్నాను. దేవుడు ఈ మూలరాయిని దీవించును గాక.